హలో బడీస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వీడన్లో శ్రీమాన్ కబుర్లు. ఇదేంటో తెలుసా? ఫోటో ఆటోమేట్ అంటే మనం సెల్ఫ్గా పాస్ ఫొటోస్ తీసుకోవచ్చు. దీనికోసం ఒక 5 minutes స్పెండ్ చేస్తే చాలు, మనకి పాస్ ఫోటో వచ్చేస్తుంది. మనలాంటి ఇండియా నుండి వచ్చిన వాళ్ళకైతే చాలా ఎక్స్పెన్సివే అనిపిస్తుంది. బట్ ఎవరికైనా అక్కడ నుండి తెచ్చుకోకుండా ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీలో కావాలి అంటే యూజ్ అవుతుంది. సో నేను చిన్నగా ఫోటో బూత్ టూర్ చేస్తున్నాను. అది మనం పేమెంట్ చేయడానికి స్కానర్, పైన ఉంది కెమెరా అండ్ 2 lights ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే సరిపోతుంది. మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోతే చేంజ్ చేసుకోవచ్చు. ఎంగెల్స్కా అని ఉంటుంది, దాంట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఎంగెల్స్కా అంట, కామెడీగా ఉంది కదా పేరు. కొంచెం స్వీడిష్ ఇంగ్లీష్ సిమిలర్గానే ఉంటుంది ఇక్కడ, అయినా కూడా అర్థం కాదు స్వీడిష్ మనకి. ఫోటో దిగే ముందు ఇక్కడ కొన్ని ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. అడ్జస్ట్ ద చైర్, చెక్ ఐ లెవెల్, ఫేస్ ఫార్వర్డ్ అని ఇచ్చారు. కరెక్ట్గా కెమెరాకి ఫేస్ చేసి స్ట్రైట్గా కూర్చోవాలి అంట. అవన్నీ ఫాలో చేస్తూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. అవి ఓకే చేసేసి నెక్స్ట్ ఫోటోనే కెమెరా ఆన్ అయింది, మనకి కౌంట్ డౌన్ వస్తుంది. ఫన్నీ ఉంది కదా. అస్సలు బాగా రాలేదు. నేను కెమెరా వైపు చూడకుండా స్క్రీన్ వైపు చూస్తున్నాను. మనం ఎన్నైనా దిగొచ్చు. లాస్ట్కి మనకు కావాల్సినన్ని కాపీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చనివి డిలీట్ చేసేసి. ఫోన్ పక్కన పెట్టేసేసి నేను దిగేసాను ఆల్రెడీ, మీకు చూపించడానికని మళ్ళీ తీస్తున్నాను. ఇలా 4 pictures అయ్యాక మనకు నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసేసి మళ్ళీ మనం దిగొచ్చు కావాలంటే. 4 photos దిగిన తర్వాతకి మనకి 1 copy వస్తుంది. 1 copyలో 4 photos వస్తాయి. ఇలా ఆప్షన్ కూడా ఇచ్చారు, బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ఫోటో ఇచ్చారు. మనకు నచ్చిన దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్తే మనకి ఎన్ని కాపీస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. 1 copyకి 199 crowns అంట, ఎక్స్ట్రా అయితే 29 crowns. ఇక్కడ మనకి డిజిటల్ కాపీస్ కావాలి అంటే మెయిల్ ఐడి ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఇంకా పేమెంట్ చేసేసేయడమే ఇక్కడ. సో నేను ఆల్రెడీ తీసేసుకున్నా కాబట్టి నేను ఇప్పుడు చెయ్యట్లేను పేమెంట్ క్యాన్సిల్ చేసేసి ఎగ్జిట్ అయిపోయాను. ఇంత ఇక ఫోటో వచ్చేస్తుంది, మనకి బయటకి ఫోటో వస్తుంది. ఎంత సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్. సో మనం ఇలా ఇక్కడ పాస్ ఫోటో సింపుల్గా తీసేసుకోవచ్చు. ఎవరైనా ఇండియా నుండి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మీకు వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫోటో అయితే ఇక్కడికి వస్తుంది. ఇలానే ఫాలో అవుతుండండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.